హాయ్ అండి. మామూలుగా అందరూ రాగి సంగటి డిఫరెంట్గా చేస్తారండి. అయితే నేనైతే చూడండి, ఒక 3/4 గ్లాస్ బియ్యము కుక్కర్లో ఇట్లా మంచిగా ఉడికిచ్చేస్తాను. ఉడికిచ్చేసరికి అందరూ పచ్చిపిండి ఇట్లా చల్లేస్తారనమాట. కానీ నేను అలా కాకుండా పిండిని ఇలా కాస్త వాటర్ పోసి ఇలా లూజ్ బ్యాటర్ లాగా చేసుకుని ఇప్పుడు ఇందులో పోస్తాను అనమాట. చూడండి, కనబడుతుందా? ఇలా వేస్తాను. అయితే మంచిగా ఇది సిమ్లో ఇలానే పెట్టి చూడండి, సిమ్లో ఇలా పెట్టి ఉడికిస్తాను. ఒక 10 or 15 minutes ఈ పిండి బాగా ఉడకనివ్వాలి. ఉడికాక మంచిగా రాగి సంగటి రెడీ అవుతుంది. అందరూ ఏదో చాలా కష్టపడుతూ ముందు రైస్ వండేసి అందులో ఈ పిండి వేసి అట్లా అంతా చేస్తారు. నాకెందుకు అలా నచ్చదు, అలా ఇష్టం ఉండదు. మంచిగా కుక్కర్లో ఇలా పెట్టేసి అన్నం బాగా ఉడికిన తర్వాత అప్పుడు రాగిపిండి కలిపి ఇందులో వేస్తాను అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, నెయ్యి ఇది ఒక 3 or 4 స్పూన్స్ అనమాట. 3 కానీ 4 కానీ మీ ఇష్టం, 5 అయినా వేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని మూత పెట్టేసేయండి. పెట్టాక బాగా బాయిల్ అవుతుంది, మీకు అంటుకోకుండా ఉంటుంది, మంచిగా బాయిల్ అవుతుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు అంతా ఉడికాక మళ్ళీ చూపిస్తాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి. అందరూ ఏదో కష్టపడతారు కానీ నాకైతే కుక్కర్లో ఈ ప్రాసెస్ అనేది నాకు చాలా ఇష్టం. చాలా త్వరగా అయిపోతుంది, మంచి టేస్టీగా కూడా ఉంటుంది అన్నమాట. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. నచ్చితే ఒకసారి కామెంట్ చేయండి, ఓకేనా? చూద్దాం రండి ఎలా వచ్చిందో సంగతి. చూడండి చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకా కొంచెం ఒక 5 minutes, ఆల్రెడీ 10 minutes అయింది. ఇంకొక 5 minutes ఉంటే ఇంకా టైట్ అయిపోతుంది. చాలా బాగుంటుందండి. ఫినిష్ అయ్యాక చూపిస్తాను మళ్ళీ, ఓకేనా? ఓకే, చూడండి, అందరికీ ముద్ద చేసుకొని తింటాం ఇష్టము. కానీ నాకు కానీ మా పాపకు కానీ ఇలా చేసుకుంటాం. ఇలా కంచంలోనే వేసేసుకుంటాం అనమాట. ఇందాక మీకు చికెన్ కర్రీ చూపించడం మర్చిపోయాను. కర్రీ అంతా నేనే వేసేసుకున్నాను, ఇందులో కొంచెమే ఉంది. సో ఇలా చేసుకొని చూడండి, ఇలా కాలుతుంది. ఇలా చేసుకొని కూడా ఇలా వచ్చేస్తుంది ముద్ద చేతికి. ఒకసారి చూడండి, ఆహా, చూడండి ఎలా వస్తుంది ముద్ద. ఇలా వేడివేడిగా, ఆహా, అద్భుతంగా ఉందండి. ఎక్సలెంట్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. నాకైతే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. రాగి సంగటి చికెన్ అంటే ఇంకా తిరగలేదండి అసలు, ఓకేనా? మీకు కూడా ఎక్సలెంట్. నా మనవాడైతే నేను చూసి ఎమ్మీ అంటాడు. మిస్ అవుతున్నావాడిని, అందుకే మిస్ అవుతున్నా. వాడికి కూడా చాలా ఇష్టం. సూపర్. బాయ్.